హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ఏఆర్ ట్రేడర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు బుధవారం కాబట్టి నేను సెన్సెక్స్లో ట్రేడ్ చేద్దాం అనుకుంటున్నాను. ముందుగా మన చార్ట్ సెట్టింగ్స్ చేసుకుందాం. ఆ ఆప్షన్ చైన్లోకి వచ్చేసి మనం ఫస్ట్గా పుట్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. నేను మ్యాక్సిమం ఎడ్దామని పుట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాను. ఓకే, మధ్యలో సెన్సెక్స్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ ఏమో కాల్ ఆప్షన్, రైట్ సైడ్ ఏమో పుట్ ఆప్షన్ ఉంటుంది. నేను మూడిట్లో చూసి అప్పుడు ట్రేడ్‌ని ప్లాన్ చేస్తాను. ఫస్ట్‌గా ఒక కాల్ ఆప్షన్‌కి ఒక రెసిస్టెన్స్ అయితే డ్రా చేశాను. తర్వాత ఇప్పుడు పుట్ సైడ్ కూడా చూసుకొని అందులో రెసిస్టెన్స్ ఎక్కడుంది, సపోర్ట్ ఎక్కడుంది అని అది కూడా డ్రా చేసుకున్న తర్వాత అప్పుడు ట్రేడ్‌ని ప్లాన్ చేస్తాను. ఒక్కోసారి షార్ట్ కట్స్ పనిచేస్తూ ఉండవు. ఆల్ట్ ప్లస్ హెచ్ కొడుతుంటే ఆ హారిజాంటల్ లైన్ అయితే రావట్లేదు. ఓకే గైస్, హారిజాంటల్ అయితే రెసిస్టెన్స్ అయితే గీసుకున్నాను పుట్ ఆప్షన్‌కి. ఆ 477 అనేది పుట్ ఆప్షన్ యొక్క రెసిస్టెన్స్. ఈరోజు మార్కెట్ స్ట్రక్చర్ చూస్తే ఒకసారి 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూసుకున్నాను. 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో మార్కెట్ హయ్యర్ హయ్యర్ హైస్, లోయర్ హైస్ ఫామ్ చేస్తుంది. అంటే మార్కెట్ మ్యాక్సిమం బుల్లిష్ ఉండే అవకాశం ఉంది ఇవాళ. సో మార్కెట్ బుల్లిష్ అంటే మనం ఆల్మోస్ట్ కాల్ సైడ్ ట్రేడ్ ప్లాన్ చేయాలి. ఓకే, రెసిస్టెన్స్ అయితే కాల్ సైడ్ ఆప్షన్ రెసిస్టెన్స్ని బ్రేక్ చేసింది. కానీ అది మనకి స్టాప్ లాస్ పాయింట్ వచ్చేసి మనం స్వింగ్లో పెడతాం కాబట్టి ఆ స్వింగ్లోకి స్టాప్ లాస్ ఎక్కువ అయిపోతుంది. సో నేను రీటెస్ట్కి వచ్చినప్పుడు మళ్ళీ అక్కడ ఎంట్రీ ప్లాన్ చేస్తాను. ఆ ప్రీవియస్ ఉన్న స్వింగ్లో కింద స్టాప్ లాస్ పెట్టుకున్నాను. అంటే అక్కడ దాకా రివర్స్ వస్తుందని నా నమ్మకం ఉండడం వల్ల అక్కడ ఆర్డర్ పెట్టాను. వెయిట్ చేస్తాను. మ్యాక్సిమం ఎంతసేపు అయితే అంతసేపు వెయిట్ చేస్తాను. అది ఖచ్చితంగా అక్కడికి వస్తుంది, నా ఎంట్రీ అవుతుంది. ఎంట్రీ అయిన తర్వాత స్టాప్ లాస్ అవ్వచ్చు, టార్గెట్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఫస్ట్ ఫాల్ అయితే ఎంట్రీ అయితే అవుతుంది, డౌట్ లేకుండా. మీరు చూడొచ్చు సెన్సెక్స్ ఇండెక్స్లో 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో ప్రీవియస్ స్వింగ్ కన్నా దాని తర్వాత ఫ్రెష్గా వచ్చిన స్వింగ్లో ఎక్కువ ఉంది. సో మళ్ళీ అది కిందకి వచ్చి ప్రీవియస్ స్వింగ్లోనైతే బ్రేక్ చేయదు. ప్రీవియస్ స్వింగ్ అయితే బ్రేక్ చేయకపోతే మనకు మంచి ప్రాఫిట్ కూడా వస్తుంది ఈరోజు. చూద్దాం, మనకైతే ఇంకా ఎంట్రీ అయితే అవ్వలేదు. మార్కెట్ మ్యాక్సిమం ఇవాళ బుల్ సైడే ఉంది. మనం ఒక్కొక్కసారి సిపిఆర్ ఇండికేటర్ కూడా చూసుకోవాలి. సిపిఆర్ చూస్తే మనకు అర్థమవుతుంది మార్కెట్ ఇవాళ బుల్లిష్ ఉంటుందా, బేరిష్ ఉంటుందా, ట్రెండీ మార్కెట్ ఉంటుందా, సైడ్ వేస్ మార్కెట్ ఉంటుందా అనేది కొంచెం క్లారిటీ వస్తుంది. మీరందరూ అనుకోవచ్చు చేసేది ఒక 2 మినిట్స్ స్కాల్పింగ్ కోసం అవన్నీ చూడాలా అంటే, డబ్బులు రావాలంటే అవన్నీ చూడాలండి. డబ్బులు పోవాలంటే ఏం చూడక్కర్లేదు. మా ఆర్డర్ అయితే ఇంకా ఎగ్జిక్యూట్ అవ్వలేదు. చాలా, ఒకవేళ మీకు ఏమైనా డిలే అనిపిస్తే వీడియోని కొంచెం స్పీడ్లో పెట్టుకొని చూడండి. ఎగ్జిక్యూట్ అయ్యేంత వరకు ప్రాబ్లం అయితే ఏం లేదు. ఖచ్చితంగా అది మన ఎంట్రీకి వస్తేనే మన స్టాప్ లాస్ కరెక్ట్ అవుతుందండి. లేదంటే మన స్టాప్ లాస్ అనేది ఇప్పుడు ఉన్న పొజిషన్లో ఇక్కడ నుంచి పైకి వెళ్తుంది కదా, ట్రేడ్ తీసేసుకోవచ్చు కదా అని చెప్పి ట్రేడ్ తీసుకుంటే మన స్టాప్ లాస్ పాయింట్ అనేది చాలా కిందకి అయిపోతుంది. అప్పుడు మనకి లాస్ అనేది ఎక్కువ అయిపోతుంది. సో అందుకనే మన స్టాప్ లాస్కి తగ్గట్టు మనం మన ఎంట్రీని ప్లాన్ చేయాలి. మ్యాక్సిమం కేస్ స్టాప్ లాస్ చాలా వరకు స్వింగ్ లోస్ కిందనే పెట్టాలి. నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను అంటే దాని గురించి మీరు ఎలాగైతే ఓన్గా ట్రేడ్ చేసుకోవాలనుకున్నప్పుడు కూడా మీరు స్టాప్ లాస్ మ్యాక్సిమం స్వింగ్ లోస్ కింద ప్లాన్ చేసుకోండి. అది 1 మినిట్ టైం ఫ్రేమ్ అయినా 5 మినిట్స్ టైం ఫ్రేమ్ అయినా. ఒకవేళ మీకు మార్కెట్ గురించి ఏమీ అవగాహన లేకపోతే ఆ రోజు మీరు అనుకున్న దానికి రివర్స్ అవుతుంది అనుకోండి, మ్యాక్సిమం మీ స్టాప్ లాస్ పోతుంది స్వింగ్లోకి. అదే మీరు అనుకున్నట్టు అయితే ఆ రోజు మీకు ఆ స్టాప్ లాస్కి మ్యాక్సిమం 1:1.5 టార్గెట్ లభిస్తుంది. వస్తుంది ఫ్రెండ్స్, మన ఎంట్రీ వైపు వస్తుంది మార్కెట్.
ఇంకా మనకు ఎంట్రీ అయితే రాలేదు. ఒకసారి సెన్సెక్స్ ఇండెక్స్ని ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఒకసారి 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూసుకున్నట్టయితే 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో మంచి ట్రెండ్ లైన్ వస్తుంది. చూసారా, ప్రీవియస్ స్వింగ్, ఫ్రెష్ స్వింగ్ దానిలోని ఎప్పుడూ బ్రేక్ చేయట్లేదు. అంటే మార్కెట్ బుల్లిష్ డైరెక్షన్లో ఉంది 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో. మీకు తెలిసిందే కదా ఫ్రెండ్స్, మార్కెట్ ఎప్పుడు స్ట్రైట్గా వెళ్ళదు, స్ట్రైట్గా కిందకి రాదు. మార్కెట్ ఎప్పుడు జిగ్ జాగ్ వేలో ట్రావెల్ అవుతుంది. అది కిందకు వచ్చినా జిగ్ జాగ్ వేలో కిందకు వస్తుంది, పైకి వెళ్ళినా జిగ్ జాగ్ వేలోనే పైకి వెళ్తుంది. పైకి మనకు బుల్లిష్ మూమెంట్ ఉన్నప్పుడు ఒక స్వింగ్లో ఇంకో స్వింగ్ బ్రేక్ చేయదు, కొత్త హైస్ని తయారు చేస్తుంది, కొత్త హై, స్వింగ్ హై. అలాగే కిందకు వస్తున్నప్పుడు కూడా లోయర్ లోస్ ఫామ్ చేస్తుంది. అంటే మార్కెట్ డైరెక్షన్ అంతా ఎలాగుంటుందంటే జిగ్ జాగ్ అనమాట. జిగ్ జాగ్ అంటే మీకు ఐడియా ఉంటుంది, ఒక స్వింగ్, మళ్ళీ కొంచెం లోకి, మళ్ళీ స్వింగ్, మళ్ళీ కొంచెం కిందకి, మళ్ళీ కొంచెం పైకి, మళ్ళీ కొంచెం కిందకి, ఇలా నడుస్తుంది. చూడొచ్చు గాయస్, మనకైతే ఎంట్రీ రావడానికి రెడీగా ఉంది. మనం టార్గెట్ పెట్టాం కానీ మనం టార్గెట్ వరకు ఉండం, స్టాప్ లాస్ని ట్రైల్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఓకే గాయస్, ఎంట్రీ అయితే వచ్చేసింది. మనకి 300 అలా లాస్ట్ చూపిస్తుంది. పర్లేదు గైస్, మన స్టాప్ లాస్ అయితే పర్ఫెక్ట్ స్టాప్ లాస్. అది చూద్దాం ఏమవుతుందో. ఇలాంటి ఎంట్రీలు ఏంటంటే పర్ఫెక్ట్ ఎంట్రీలు అండి ఇవి. ఈ ఎంట్రీని పిన్ పాయింట్ ఎంట్రీ అంటారు. అంటే ఒకసారి ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మ్యాక్సిమం ట్రేడ్ ప్రాఫిట్లోనే ఉంటుంది, ఇంకా లాస్లోకి వెళ్ళదు. నేనైతే రెడీగా ఉన్నాను స్టాప్ లాస్ ట్రైల్ చేయడానికి. 1000 రూపీస్ నా ప్రాఫిట్ క్రాస్ అయితే నేను స్టాప్ లాస్ని ట్రైల్ చేస్తాను. 700, 600 అలా నడుస్తుంది. ఒకవేళ 1500 అబవ్ వస్తే నేను ఇంకా స్టాప్ లాస్ని కూడా ఉంచాను. స్టాప్ లాస్ తీసేసి ఇక డైరెక్ట్గా నేను ట్రేడ్లో నుంచి అయితే ఎగ్జిక్యూట్ అవుతాను. చూడండి, మనకి ఎప్పుడు మెయిన్ మనం స్టాప్ లాస్ పెట్టుకోవడం నేర్చుకోవాలి. నేను ట్రేడింగ్ చేస్తున్నప్పుడు నాకు చాలా రోజుల వరకు స్టాప్ లాస్ పెట్టడం వచ్చేది కాదు. ఓకే ఫ్రెండ్స్, 850, 950 అలా నడుస్తుంది. 1000 రూపీస్ క్రాస్ అయింది. సో నేను స్టాప్ లాస్ని ట్రైల్ చేస్తాను. ఓకే, 1500, 1400. ఓకే గైస్, 1700. నేనైతే ఇంకా మన ట్రేడ్ని క్లోజ్ చేస్తాను. ఓకే, నేనైతే ట్రేడ్ని అయితే క్లోజ్ చేశాను. ఈ ట్రేడ్లో మనకి 1800 రూపీస్ ప్రాఫిట్. మన రూల్ ప్రకారం డైలీ 1 ట్రేడ్. ఈ రోజుకి ఈ ట్రేడ్ ఇంతే. ఇంకా మ్యాక్సిమం ఇంకా ఈ కాల్ ఆప్షన్ మ్యాక్సిమం 510 వరకు వెళ్తుంది ఫ్రెండ్స్. అంటే ఆల్మోస్ట్ సెన్సెక్స్ 81 దగ్గర ఉంది, 81,600 దగ్గర ఉంది. మ్యాక్సిమం సెన్సెక్స్ 82,000 క్రాస్ అవుతుంది. 82,000 అయితే పక్కాగా క్రాస్ అవుతుంది ఇవాళ. మనం స్కాల్పర్, మన దగ్గర పెద్దగా టైం ఏమి ఉండదు, నాకు వేరే వర్క్ ఉంటుంది. సో నేనైతే అంతసేపు మార్కెట్లో కూర్చోలేను. నేను ఇవాళ మార్కెట్లో టైం కేటాయించిన టైం మ్యాక్సిమం 20 మినిట్స్. నేను 20 మినిట్స్, ఫస్ట్ 5 మినిట్స్ వస్తాను, మార్కెట్ని అబ్జర్వ్ చేసుకుంటాను, కాల్ ఆప్షన్, పుట్ ఆప్షన్ సెట్ చేసుకుంటాను. మార్కెట్ ఇంకా 1 మినిట్ టైం ఫ్రేమ్లో చూసుకుంటాను మన ఎంట్రీ, పర్ఫెక్ట్ స్టాప్ లాస్. ఎంట్రీ కన్నా ముందు నేను ఫస్ట్ స్టాప్ లాస్ని ఎత్తుక్కుంటానండి. స్టాప్ లాస్ ఎత్తుక్కున్న తర్వాత నేను ఎంట్రీని ప్లాన్ చేస్తాను. ఎంట్రీని ప్లాన్ చేసుకుని నా టార్గెట్ మీ అందరికీ తెలిసిందే. నా టార్గెట్ మంత్లీ 10% ప్రాఫిట్ తీయడమే. నేను ఆల్రెడీ ఈ మంత్ 50K క్యాపిటల్కి 10% ప్రాఫిట్ అయితే తీసేసాను. ఇంకా మన డైలీ డేని గ్రీన్లో క్లోజ్ చేయడమే మన టార్గెట్, అంతవరకే. అందుకనే నేను మన ఎంట్రీ రాగానే మన 1000 రూపీస్ క్రాస్ అయిన వెంటనే మన స్టాప్ లాస్ని ట్రైల్ చేసుకుంటూ వెళ్ళిపోతాను. చూసారా ఫ్రెండ్స్, అది ఇంకా 510 వరకు వెళ్తుంది ఆప్షన్. సో మనకు అది అనవసరం, మరి ఎంతవరకు వెళ్ళినా మనకి వాళ్ళ డే గ్రీన్లో క్లోజ్ అయ్యింది అంతే. ఇంకా ఎక్కువసేపు సిస్టమ్ ముందు కూడా ఉండకూడదు. ఒక ట్రేడ్ మనం చెయ్యాలి అనుకుంటే ఆ ట్రేడ్ క్లోజ్ అయిన వెంటనే అది లాభమైనా నష్టమైనా అవనివ్వండి, వెంటనే మనం డిసిప్లైన్గా మన సిస్టమ్ని అయితే క్లోజ్ చేయాలి. ప్రాఫిట్ వచ్చిన రోజు ఓకే, ఇంకో ట్రేడ్ చేసినా ఏమవదు. కానీ ఒకవేళ నష్టం వచ్చి ఆ రోజు కనుక మీరు ట్రేడ్ చేస్తే ఆ నష్టం తాలూకా ఎఫెక్ట్ నెక్స్ట్ ట్రేడ్ మీద ఖచ్చితంగా ఉంటుంది ఫ్రెండ్స్. అది ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోండి. ఈ వీడియో మీరు ఎంతవరకు చూశారంటే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నాకు ఇంకా రోజు వీడియో చేయడానికి కొత్తగా ఐడియా వస్తుంది, నేను ఇంకా మీకు క్లారిటీగా చెప్పగలను. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఛానల్ని, నేను డైలీ వీడియో పెడతాను.
స్కాల్పింగ్ వీడియో ఉంటుంది. అది పెద్ద టైం లెంత్ కూడా ఉండదు, 10 minutes వీడియో ఉంటుంది ఫ్రెండ్స్. ఈ 10 minutesలో మీరు ఏదో ఒక కొత్త విషయం నేర్చుకోవచ్చు. స్టాప్ లాస్ అవనియండి, టార్గెట్ అవనియండి, ఎంట్రీ అవనియండి, ప్రైస్ యాక్షన్ మూవ్మెంట్ అవనియండి, ఇది ఏమైనా మీరు నేర్చుకోగలరు. అంతే గైస్, ఇక ఈ రోజుకి ఇంతే. ఇంకా ఉంటాను. రేపు మరొక ప్రాఫిట్ లాస్ డేతో మళ్ళీ రేపు మీ ముందుకు వస్తాను. లాస్ అయినా వస్తాను, లాభమైనా వస్తాను. అలాగని చెప్పి లాభం అయితే వస్తాను, లాస్ అయితే రాను అని కాదు. బాయ్ గాయస్.